రావాలండి. శోధనను మనం గెలవాలి. శోధనలు రాకుండా ఉండ. మరలా చెప్తున్నాను, అందరికీ శోధనలు వస్తాయి. నాకు వస్తాయి శోధనలు, మీకు వస్తాయి, అందరికీ వస్తాయి. శోధింపబడని వ్యక్తి అంటూ ఎవ్వరు ఉండరు. యేసుక్రీస్తుకే శోధనలు తప్పలేదు. మరలా చెప్తున్నాను, యేసు ప్రభుల వారికి శోధనలు తప్పలేదు. మరి ఆయనే శోధించబడినప్పుడు నీకు శోధన రాదా? నాకు శోధన రాదా? మన అందరికీ శోధనలు తప్పవు. కానీ ఆ శోధనలో జయం పొందాలి. అప్పుడే కదా నువ్వు వీరుడు అవుతావు. ఏమండి, అసలు ఆట ఆడకుండా నీ గెలిచానంటే అర్థం ఉందా? పరీక్ష రాయకుండా నీ పాస్ అయిపోయినట్టు అర్థం ఉందా? ఒక ఆట ఆడకుండా గెలవట్టి గెలిపేంటి, పరీక్ష రాయకుండా నీ పాస్ అయిపోయానంటే దానికి అర్థం ఏమైనా ఉంటుందా? అలానే శోధన నువ్వు పోరాడకుండా నేను వీరున్నట్టు ఎలా అవుతుంది? ఎవరితో పోరాటం చేయకుండా నేను వీరున్నంటే అప్పుడు మనం అంటాం, ఎక్కడ పోరాడావు, ఎక్కడ గెలిచావు. అలానే అనేకమైన శోధనలు, యేసుకొచ్చే శోధనలు, పౌలు గారికి వచ్చే శోధనలు, పేతురు గారికి వచ్చే శోధనలు అందరికీ వచ్చాయి. విశ్వాస వీరుల జాబితాను మనం చదువుకుంటాం కదండి. విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయం అంతా కూడా మనం చదువుకున్నప్పుడు ఏంటంటే, ఒక హెబ్రీయులు మొదలుకుంటే ఎంతమంది విశ్వాస వీరులు, వాళ్ళందరికీ శోధనలు మనకు లాగానే వచ్చాయి. కానీ వాళ్ళంతా కూడా శోధనలు ఏం చేశారు? వాళ్ళు జయించి వాళ్ళంతా విశ్వాస వీరులుగా మారారు. అదే శోధనలు మరికొంతమందికి వచ్చాయి. కానీ వాళ్ళంతా కూడా శోధనలో గెలవలేక ఏమైపోయారు? ఓడిపోయి భ్రష్టులుగా మారిపోయారు. ఇప్పుడు నీ ముందున్నది కూడా అదే. నీకు వస్తాయి, మనందరికీ వస్తాయి. మనందరికీ ఆ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలలో నువ్వు నిలబడగలుగుతున్నావా? శోధన నువ్వు సహించగలుగుతున్నావా? శోధను జయించగలుగుతున్నావా? సహించి జయించగలిగితే నిన్ను కూడా దేవుడు ఏమంటాడు? వీరుడవు నువ్వు అంటాడు. లేదు అనంటే భ్రష్టుడుగా మారిపోతావు.